అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ, నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథి వచ్చి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతో మాటలు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్ చెప్పండి, అంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పరాజయం పొందడం జరిగింది. నెల్లూరులో చూసిన గతంలో 10కి 10 సీట్లు కైవసం చేసుకుంది. ఈసారి పూర్తిగా అంటే ఈ తప్పిదం ఎక్కడ జరిగింది, స్టేట్ లెవెల్లో ఎక్కడ జరిగింది, మళ్ళీ దాన్ని రెటిఫై ఏ విధంగా చేసుకోలేమని పోస్ట్ మార్టం ఏమైనా చేశారా? అంటే ఎన్ని విధాల ఆలోచన చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా గవర్నెన్స్లో కానీ లేదా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో కానీ ఎక్కడ ఎన్ని రకాలైనటువంటి సమీక్షలు, రివ్యూస్ ఎప్పటికప్పుడు నిర్వహించినా ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఓటమి తర్వాత కానీ ఎక్కడ ఒక రిమార్క్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కనిపించడం లేదు. మంచి గవర్నెన్స్ ఇచ్చాం, పార్టీలకు అతీతంగా డైరెక్ట్గా ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో డీబీటీ కింద అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవ్వగలిగాడో వాటి గురించే చెప్పాడు మేనిఫెస్టోలో. చంద్రబాబు నాయుడు గారు 2014 ముందు ఏదైతే సాధ్యం కానిటువంటి హామీలు ఇచ్చాడో ప్రజలు 2019లో మోసం చేశాడని చెప్పి ఆగ్రహించారు. మరలా 2024 వచ్చేటప్పటికి అదే రకమైనటువంటి వాగ్దానాలు ఇవ్వడం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏదో మనం ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఇవ్వకుండా పోవడం మంచి పద్ధతి కాదని చెప్పి ఏది ఇవ్వగలమో దాని మీద నేను నిలబడినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల్లో చాలా చప్పగా అనిపించింది. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో రుచిగా కనిపించింది. కాబట్టి వాస్తవానికి ఎవరైనా సరే ఆశపడతారు, ప్రజలు ఆశపడడంలో తప్పు లేదు. కానీ చంద్రబాబు నాయుడు ప్రలోభ పెట్టి ఓట్లు దండుకొని మరలా ఈరోజు వాళ్ళని మోసం చేయడానికి సూపర్ 6 మీకు బాగా ఎఫెక్ట్ అని. సూపర్ 6 అనేటువంటిది, సూపర్ 6 తర్వాత 4000 పెన్షన్ ఇస్తాను, 7000 ఒకటే రోజు మీ చేతుల్లో పెడతాను, 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా నేను మీకు పెన్షన్ ఇస్తాను, బీసీలకు సంబంధించి 10,000 మత్స్యకార భరోసా ఇస్తుంటే 20,000 రూపాయలు ఇస్తాను, రకరకాలైనటువంటి పవర్ లూమ్స్కి సంబంధించి ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం, దీనికి సంబంధించినటువంటి వాటిల్లో పవర్ సబ్సిడీ ఇస్తాను, ఫ్రీ కరెంట్ ఇస్తాను, యూనిట్స్, మినిమం యూనిట్స్, ఇవన్నీ కూడా అన్ని వర్గాలకు సంబంధించి సూపర్ 6తో పాటు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. ప్రజల పాపం ఇస్తాడేమో, చంద్రబాబు మారి ఉంటాడేమో అని చెప్పిన ఓట్లు వేశారు. ప్రధానంగా మేనిఫెస్టో మా ఓటమికి ఒక కారణం అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. అలాగే ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర అసెంబ్లీకి ఎందువల్ల మీరు వెళ్ళడం? అంటే అసెంబ్లీకి వెళ్ళకూడదు, వెళ్ళడం అనేటువంటిది కాదు. ఎప్పుడు ఏ పార్టీ ఉన్నా స్టేటస్ అనేటువంటిది వేరు, గుర్తించడం ఒకటి. మేము ప్రతిపక్షానికి సంబంధించి మేము ప్రతిపక్షం అనేటువంటిది మీరు గుర్తించారు కదా, మేమేం మీ పక్షం కాదు కదా, ప్రతిపక్షమే కదా. ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు ఉంటాడు కదా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పిలుస్తారు తప్ప ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు అని చెప్పి మీ ఇష్ట ప్రకారం మీరు అవమానపరిచేటువంటి రీతిలో ముందు నుంచే వ్యవహరించడం అనేటువంటిది అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే మొన్న చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక ఎస్ఐని కాస్త గట్టిగా మాట్లాడాడు అనేటువంటి దాని మీద అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది. ఏమి చర్చ జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ విధంగా అన్నాడు కాబట్టి ఈరోజు ఆయనే ఈ విధంగా బిహేవ్ చేశాడు అని చెప్పని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు అందరూ అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడింది మార్షల్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు యూ బాస్టర్డ్ అన్నాడు. మేమున్నాం ఆ రోజు. యూ బాస్టర్డ్ అన్నాడు ఆయన. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చీఫ్ మార్షల్ని పట్టుకొని బాస్టర్డ్ అనడం తప్పు అని చెప్పి దాని మీద చర్చించాం తప్ప ఆయన అనేక సందర్భాలలో ఆగ్రహించాడు, అనేక సందర్భాలలో వాళ్ళ మీదకి దూకుడుగా వ్యవహరించాడు, వాటి గురించి మాట్లాడలేదు. అంటే మీరు ప్రారంభం నుంచే మేము జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరచాలి అసెంబ్లీకి వస్తే అనేటువంటి ఒక నినాదంతో మీరు తయారు కావడం, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే, ఎందుకంటే పార్లమెంటు జరుగుతుంది కాబట్టి పార్లమెంటు జరిగేటప్పుడే మా గళం వినిపించాలని చెప్పి ఢిల్లీలో ఆ రోజు ఉన్నటువంటి దీక్షకు పిలుపునివ్వడం, దానివల్ల ఢిల్లీకి వెళ్ళినటువంటి కారణాల వల్ల
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అసెంబ్లీలో మైక్ ఎవరు, స్పీకర్గా ఉండేటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆఫ్ ద రికార్డ్ మనం స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా పక్షపాతంగా ప్రవర్తించకూడదు. స్పీకర్ అనేటువంటి వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అటువంటిది స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తే ఆ స్థానంలో కూర్చున్నప్పుడు, ఆ స్థానం నుంచి బయటకు వచ్చినప్పుడు, లోపల హౌస్ బయట జగన్మోహన్ రెడ్డి గారి మీద సగటు రాజకీయ నాయకుడి కన్నా దారుణంగా కామెంట్స్ చేసేటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అటువంటి వ్యక్తి నిర్వహించేటువంటి ఆ సభలో మనకి మాట్లాడడానికి అవకాశం ఉండదు. కేవలం కూర్చొని వాళ్ళ అవమానాలకు మాత్రమే మనం పరిమితి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ అవమానాల్లో మన ముందు వాళ్ళు మనల్ని అవమానపరుస్తుంటే దాంట్లో అవమానపరిచినా పర్వాలేదు, అవమానాలను ఎదుర్కొనైనా వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంటే మైక్ ఇవ్వడం కానీ, మాట్లాడించడం కానీ, కనీసం ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ జరిగేటువంటి సమయంలో మనం గళం విప్పితే కనీసం కేంద్ర ప్రభుత్వం దృష్టికైనా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయాల అక్రమాలు తీసుకువెళ్ళేదానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి అక్కడ పిలుపునిచ్చినందువల్ల అసెంబ్లీకి వెళ్ళలేకపోయాడు. సార్, ఇప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఇసుక ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అనేది టీడీపీ ఆరోపణ. నిన్న కలెక్టర్లతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశమై వాళ్లకు కొన్ని దిశానిర్దేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు మాత్రం అంటే వాళ్ళు ఉచిత ఇసుక అంటున్నారు, మీరు నిన్న కామెంట్ కూడా చేశారు మైసూర్ బోండాకు ఉచిత ఇసుక అని. అసలు మీ ప్రభుత్వం హయాంలో ఎలా ఇసుక ఉండింది, ఇప్పుడు అమలు పరిచే విధానం ఎట్లా, కొద్ది క్లుప్తంగా ప్రజలకు అర్థం. అంటే ప్రభుత్వం అప్పుడు రాయల్టీ కట్టించుకొని ఇసుకని అందించేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. దాదాపుగా సంవత్సరానికి 750 నుంచి 800 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అదేవిధంగా ఆదాయం వచ్చినప్పుడు సగటున వినియోగదారుడి మీద భారం పడుతుంది, ఇసుక సరిగ్గా లభించడం లేదనేటువంటి ఆ రోజు మనం కొన్ని కథనాలు విన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు రాగానే నేను ఇసుక ఉచితంగా ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. అవును, ఇసుక ఉచితం అంటే అర్థమైంది, ఇప్పుడు నేనున్నాను, అక్కడికి వెళ్తాను, వెళ్ళిన తర్వాత నువ్వు లోడింగ్ ఛార్జెస్ తీసుకుంటావు, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా రీచెస్లోకి దారులా ఏర్పాటు చేస్తే దానికి సంబంధించినటువంటి ఇంత మినిమం ఛార్జెస్ అని వసూలు చేస్తారు. మీరు టన్నుకి దాదాపుగా ఈరోజు 370 రూపాయల లెక్కన వసూలు చేస్తూ అక్కడికి పోతే మాత్రం ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రమే లోడింగ్ చేస్తూ, సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ట్రాక్టర్ తీసుకొచ్చినటువంటి వాడిని రోజుల తరబడి అక్కడ నిలబెడుతూ ఉచిత ఇసుక విధానంలో ఒక్కసారి ఆలోచన చేస్తే ఇవన్నీ పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలు మనకు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఈరోజు ఒక ప్రాంతానికి వెళితే విచారిస్తే, సర్వేపల్లి నియోజకవర్గమే తీసుకుందాం పరిగణలోకి. సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో 18,000 రూపాయలకి ఒక ట్రిప్పర్ ఇసుక వచ్చేది వినియోగదారుడికి. 7 యూనిట్లు ఉండేది. 7 యూనిట్లు 18,000 అంటే దాదాపుగా 2,600 రూపాయలు ఒక యూనిట్ ధర. ఈరోజు 5 యూనిట్లను తీసుకెళ్లేటువంటి దాంట్లో 4.5 యూనిటే వస్తే 16,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే దాదాపుగా ఆ రోజు ఉన్నటువంటి రేట్ల కన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయి. గవర్నమెంట్కి రావాల్సినటువంటి రాబడి పడిపోయింది. మీరేం మాట్లాడుతున్నారు? ట్రిప్పర్ అప్పుడు ఎంత ఉంది? 18,000 నుంచి 20,000 రూపాయలు ఉంది. మా హామీలో 15,000 నుంచి 16,000 ఉంది. ట్రిప్పర్కి మీకు 4,000 రూపాయలు మిగులుతుంది. ట్రిప్పర్కి మిగలడం కాదు కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ. ఇసుక 7 యూనిట్లు వచ్చేది ఆ రోజుల్లో, ఈ రోజుల్లో 5 యూనిట్లు వస్తుంది. ఆ వినియోగదారుడికి కావాల్సింది తెచ్చినటువంటి ఇసుక యూనిట్ ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది లెక్క అంతిమంగా. దాని లెక్క చూస్తే ఈరోజు అప్పటికన్నా ఇప్పుడు అది ప్రియంగా మారింది, రేటు పెరిగింది, అందుబాటులో లేదు. దాంతోపాటు మీరు ఉచితం అంటున్నారు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండిపడింది. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతూ వినియోగదారుడి మీద భారం పడుతూ మేము ఉచిత తీసుకొస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు ఉచితం అనేటువంటిది మాటలకే పరిమితం అవుతుంది తప్ప ఈరోజు రాష్ట్ర వ్యాప్తిగా ఎవరినైనా వెళితే గతంలో కన్నా రేట్లు పెరిగాయా తగ్గాయా, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయానికి గండిపడిందా లేదా? చంద్రబాబు నాయుడు పదే ఉచిత ఇసుక ఈరోజు మనం చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ దోచుకుపోతున్నారు. ఎన్నికలు అయిపోయేటప్పటికీ ఈ జిల్లాలో ఇసుక యార్డ్స్లో ఎన్ని లక్షల టన్నుల ఇసుక ఉండింది, ఆ తర్వాత ఒక వారం రోజుల లోపల ఇసుక ఏ విధంగా మాయమైపోయింది? స్టాక్ పాయింట్లో ఎక్కడ లేదు, పెద్ద ఎత్తున ఉన్నటువంటి లక్షల టన్నులు, పెద్ద ఎత్తున కాదు లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది. దానికి ఆడిట్ లేదు, లెక్క లేదు, చెప్పేవాళ్ళు లేడు, చెప్పడానికి సాహసించే అధికారులు లేడు, ఎవరు లేరు. అదేమంటే కలెక్టర్లు ఏమంటున్నారు, ఎస్పీలు ఏమంటున్నారు, మేము వచ్చామండి కొత్తగా మాకు తెలియదు అంటున్నారు.
పాత కలెక్టర్లు ఏమో హడావుళ్ళు ఏం జరిగిందో మాకు తెలియదని చెప్పారు. కాబట్టి ఎవరు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. బాధ్యత లేకుండా వ్యవహరించడం కాకుండా పలానా వ్యక్తి దీన్ని దోపిడీ చేశాడని చెప్పడానికి కూడా ఈరోజు అధికారులు వెనకాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఉచిత ఇసుక పేరుతో లూటీ చేయడం కాదా? అందుకే చెప్తున్నాం, ఉచితం అనేటువంటిది చంద్రబాబు నాయుడు మాటల్లో వినపడుతుంది తప్ప ప్రజల గొంతుల్లో నుంచి అది బయటకు రావడం లేదనేటువంటిదే ఈరోజు ఉచిత ఇసుక మీద అమలు చేస్తున్నటువంటి విధానం. ఇది ఒక నియోజకవర్గానికి, ఒక జిల్లాకు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత ఇసుకునేటువంటిది ఒక ఫార్స్ అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి. సార్, అదేవిధంగా ఈ కృష్ణపట్నం పోర్టు అది బూడిద గెండిబడి చాలా ఎత్తున రొయ్యల గుంటల్లోకి, చేపల గుంటల్లోకి, పొలాల్లోకి రైతులు బాగా నష్టపోయారని మీరు కలెక్టర్ కూడా కంప్లైంట్ చేశారు. అది ఎంతవరకు స్పందించారు? అంటే నేను దాని గురించి ఏం చెప్పాను అంటే, ఆన్ రికార్డ్ ఆ జాన్కోకి సంబంధించి వచ్చేటువంటి దానిలో జరిగినటువంటి తప్పిదం నేను గుర్తించింది. బండ్ ఉంది, మీరు వెళ్ళి ఒకసారి చూడండి. దాన్ని బండ్ ఉంది. సాధారణంగా ఒక 50%కి యాష్ ఫిల్ కాగానే దాన్ని యాష్తో పాటు వాటర్ 2 పంప్ అవుతాయి యాష్ పాండ్లోకి. ఓకే. ఒక 50% యాష్ పాండ్ ఫిల్ కాగానే దాన్ని డీసిల్టింగ్ కోసం ప్రపోజల్స్ పంపిస్తారు. వీళ్ళు ఎలక్షన్కి ముందే ప్రపోజల్స్ పంపించారు. టెండర్స్ ఫైనలైజ్ అయ్యాయి. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాని మీద ఆ హడావుడిలో అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత దానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నాడో సోమిరెడ్డి, ఆయన వాళ్ళకి ఒక ఆదేశం ఇచ్చాడు, మీరెవరు కూడా నాకు తెలియకుండా ఏ పని చేయడానికి లేదు అని. నేను 5 సంవత్సరాలు అధికార పార్టీల శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేశాను. ఏ ఏజెన్సీ చేతనే విచారణ చేయించమనండి, ఎవరినైనా అడగమనండి. అధికారులు, గతంలో పనిచేసినటువంటి అధికారులు, ఇప్పుడు ఉండేటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కానీ ఏ విషయంలో కూడా నేను జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి దీన్ని వచ్చి రాగానే నాకు తెలియకుండా చీమ చిట్టుకుమనడానికి లేదు అని చెప్పి ఒక ఆదేశం ఇచ్చాడు. దాంతో వాళ్ళ కాంట్రాక్టర్కి ఏం చెప్పాడు, అయ్యా నీకు అగ్రిమెంట్లోకి ఎంటర్ కావాలంటే మీరు వెళ్ళాయని కన్సల్ట్ చేయండి అన్నట్టు. వాళ్ళు బేరసారాలు కుదుర్చుకోవడానికి 2 మాసాలు పట్టింది. అది క్లీన్ చేయడానికి 6 మాసాలు పడుతుంది. ఈ 2 మాసాల లోపల ఎన్నికల కూడా అయిపోయిన వెంటనే కనుక వాళ్ళ పనులు మొదలుపెట్టుంటే దాదాపుగా 1/3 ఇప్పటికి ఖాళీ అయ్యింది. ఈరోజు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కనిపించింది వీళ్ళందరూ కూడా అవాస్తవాలు చెప్తున్నారు అనిపించింది. నాకు అనిపించింది ఏంటంటే, దాదాపుగా మొత్తం యాష్ ఏదైతే ఉందో అది బండ్ లెవెల్కి వచ్చేస్తుంది ఆల్రెడీ. ఆ పాయింట్లో ఏదైతే ఇప్పుడు మామూలుగా బ్రీచ్ అయిందో ఆ పాయింట్లో లోపల నుంచి లిక్విడ్ ఫామ్లో వచ్చినటువంటి బూడిద, దాంతోపాటు వచ్చినటువంటి వాటరు ఓవర్ఫ్లో అయ్యాయి కాబట్టి అక్కడ బ్రీచ్ ఏర్పడింది. దానివల్ల అది కొట్టుకుపోవడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి బాధ్యత ప్రభుత్వం, స్థానికంగా ఆదేశాలు ఇచ్చినటువంటి శాసనసభ్యుడు, ఆయన ఆదేశాల ప్రకారం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి నష్టపరచడానికి సిద్ధపడినటువంటి అధికారులు, వీళ్ళు బాధ్యత వహించాలి. అందుకే చెప్పాం, ఈ ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా చేసి మన వాళ్ళు ఉన్నారు కదా అనుకుంటే పక్కన పెట్టకుండా దాని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. అందుకని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రభుత్వానికి కనుక ప్రేమ ఉంటే, ఎవడైనా సరే మనం దాని మీద చర్యలు తీసుకోవాల్సిందనేటువంటి ఆలోచన ఉంటే ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. ఖచ్చితంగా దీంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అధికారుల పాత్ర వల్లనే ఈరోజు ఆ పక్కన ఉన్నటువంటి రైతులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి నష్టపరిహారం వెంటనే చెల్లించమన్నాం. ఎందుకంటే ఆ బూడిద అనేటువంటిది మట్టి పొరల్లోకి వెళితే సారవంతమైనటువంటి నేల కూడా దెబ్బతింటుంది కాబట్టి వెంటనే దాన్ని మొత్తం సిల్టప్ అయినటువంటి బూడిదను మొత్తం తీసేసి అవసరమైతే చెరువులో ఉండేటువంటి సారవంతమైనటువంటి మట్టి తోలుకోవడానికి మీరు అంచనాలు తయారు చేసి ఎంత అవుతుందనేటువంటి దాన్ని మీరు వాళ్ళకి నష్టపరిహారం కింద చెల్లిస్తే వెంటనే రైతులు దానికి సంబంధించినటువంటి పనులు చేపట్టుకుని ఎకరాకి 4.5 నుంచి 5 పుట్టలు, పుట్టు అంటే 850 కేజీలు, మన నెల్లూరు భాషలో పుట్లు అని పిలుస్తాం మనం. అంతా 4 టన్నుల వరకు అయ్యేటువంటి పరిస్థితి ఉండేటువంటి నేల కాబట్టి సారవంతమైనటువంటి భూములు, ఆక్వాకల్చర్ చేసుకున్నటువంటి భూములు, దానితో పాటు బకింగ్హామ్ కెనాల్కి సంబంధించినటువంటి నీళ్లు వెళ్ళడంతో మత్స్య సంపద దెబ్బతింది కాబట్టి వాళ్ళ జీవనోపాధి మత్స్యకారులు కోల్పోయారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వెంటనే తక్షణమే సహాయం చేస్తే జరగబోయేటువంటి నష్టాన్ని అరికట్టేదానికి అవకాశం ఉంటుంది, అంతవరకు నిరోధించవచ్చు అని చెప్పని జిల్లా కలెక్టర్ గారిని కోరాం. జిల్లా కలెక్టర్ గారు ఆ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. యంత్రాంగం అధికారులు మాత్రం సానుకూలంగా స్పందించి వెంటనే వాటికి సంబంధించి అంచనాలు తయారు చేయించి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు విడుదల చేయిస్తాం, ఆదుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మీరు కానీ అదేవిధంగా ప్రజెంట్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే మామూలుగా రాజకీయ ఇది వేరు,
వ్యక్తిగత దూషణలకు దిగడం ఎందుకు? మీ ఇద్దరి మధ్య అంటే అంత పకడ్బందీగా? అంటే పకడ్బందీగా ఏం కాదు. నేను 2014లో ఎమ్మెల్యేగా గెలవడం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆ రోజు ఆయన ఓడిపోయినా ఎమ్మెల్సీ అయ్యాడు, మంత్రి అయ్యాడు. తర్వాత 2019లో నా మీద పోటీ చేసి ఓడిపోయాడు. 2 సార్లు ఓటమి పాలైన తర్వాత ఆయన ప్రత్యర్థిగా కన్నా శత్రువుగా చూడడానికి అలవాటు పడ్డాడు. ప్రతినిత్యం ఏదో ఒకటి నా మీద ఉన్నవి లేనివి, ఎవడు ఎక్కడ ఏమి చేసినా సర్వేపల్లి నియోజకవర్గంలో నాకు సంబంధం ఉన్నా లేకున్నా ఈరోజు వాటికి సంబంధించి నాకు ఆపాదించడం అనేటువంటిది అలవాటు చేశాడు. వాస్తవానికి చెప్పాలి అంటే చంద్రమోహన్ రెడ్డి లాంటి అవినీతిపరుడు బహుశా ఈ జిల్లాలో ఎవ్వరు ఉండరు. ఈ రాష్ట్రంలో నేను అనేక సందర్భాల్లో చెప్పాను, నా దగ్గర ఆధారాలతో సహా చూపించాను అనేక సందర్భాల్లో. ఇతను అవినీతిలో నెంబర్ 1 అని చెప్పారు. ఆయన మీద ఉన్నటువంటి అపప్రదను తొలగించుకోవడానికి, దాని ఎదుటి వాళ్ళకి పోయడానికి ప్రయత్నం చేస్తూ ఏదో ఒకటి ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ఏ ఎంక్వైరీకైనా సిద్ధమన్నాం. మీరు గతంలో చూశారు, సిబిఐ విచారణ జరిగింది నా మీద. ఆ రోజైతే ప్రతిరోజు నేను దానికి సంబంధించి ముద్దాయి, దోషి, కోర్టు కేసుల్లో గోవర్ధన్ రెడ్డి కోర్టు ఫైల్ మాయం కేసులో ముద్దాయి అయిపోయాడు, ఇన్ని సంవత్సరాలు శిక్ష పడబోతుందని చెప్పాడు. శిక్ష కూడా ఖరారు చేశాడు. అటువంటిది అత్యున్నతమైనటువంటి సంస్థ సిబిఐ దర్యాప్తు చేసిన రోజు నేనేమన్నా చంద్రబాబు నాయుడు లాగో మరొకరిలాగో నేను స్టేల్కి వెళ్ళలేదు. నా మీద విచారణ జరపండి అన్నాను. ఇదొక ఉదాహరణ జిల్లా ప్రజలకి. సిబిఐ చేత విచారణ జరిపితే సిబిఐ విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చింది. దాన్ని బట్టి అంటే అప్పుడు అక్రమ మద్యం కేసులో సిబిఐ చేత విచారించి కాదు, ఈ కోర్టు ఫైళ్లు మాయమయ్యాయనేటువంటి దాని మీద జరిగిన తర్వాత సిబిఐ విచారణ పూర్తయిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి నోరు మూతపడిపోయింది. అంటే సిబిఐ విచారణ జరిపి క్లీన్ చిట్ ఇవ్వకుండా ఉంటే దాని గురించి మన ఎన్నికల్లో కూడా మాట్లాడి ఉండేవాడు. ఈ విధంగా జరిగింది, కోర్టులో కేసులన్నీ మాయం చేశాడు, సిబిఐ విచారణ జరుగుతుంది, త్వరలోనే శిక్ష పడుతుంది అని. అందుకని ఏదైతే తన నోటుకుండా పదే చెప్పాడో, సిబిఐ విచారించే అది వాస్తవం కాదు అని చెప్తే సోమిరెడ్డి నోటుకుండా వచ్చేవన్నీ పచ్చాబద్దాలని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు అవసరం లేదు. అందుకని ప్రతి విషయంలో వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీయాలా, గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వాడిని వ్యక్తిగా దెబ్బతీస్తే తప్ప లేకపోతే ఎదుగుతాడనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు తోటి రాజకీయ నాయకుడిగా సమర్థవంతంగా తిప్పికొట్టాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు ఆయన చేసేటువంటి పనులు ఎండగట్టడానికి నేను ప్రయత్నించడం అనేటువంటిది కంటిన్యూస్ వర్క్ దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అవును, ఇప్పుడు బెంగళూరు ఇష్యూ కూడా లేవనెత్తాడు. ఎలక్షన్ ముందు అనుకుంటారు కదా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో రేవ పార్టీలో గోవర్ధన్ రెడ్డికి సంబంధం ఉందని మాట్లాడాడు. చెప్పా, ప్రభుత్వాలు ఉన్నాయి, ఈరోజు నువ్వు విచారణ చేయించవా అని చెప్తే దేని గురించి మాట్లాడాడు. అదేవిధంగా ఇప్పుడు పొదలకూరులో ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అక్రమ లేఅవుట్లని చాలా కూల్చివేశారు. అంటే మీ ఫాదర్ పేరుతో ఉన్న ఆర్చి ఇవి కూడా కూల్చేసినట్టు. అంటే ఏంటి అసలు సోమిరెడ్డి దిగజారుడుతనానికి ఇవన్నీ ఒక నిదర్శనాలు. ఎందుకంటే ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మొన్న నా వరకు చాలామందిని శాసనసభ్యులుగా పనిచేసాం ఆ ప్రాంతంలో. ఎవరు ఉన్నా పొదలకూరు ప్రాంతానికి సంబంధించి కొంతమంది నాకు అనుకూలమైనటువంటి వ్యక్తులు, కొంతమంది నాకు వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తులు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈరోజు నాకు సంబంధాలు ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, సంబంధాలు లేనటువంటి వాళ్ళు కొంతమంది, రకరకాలైనటువంటి వ్యక్తులు ప్రాతినిధ్యం వహించారు. ఎవరు ప్రాతినిధ్యం వహించినా లేఅవుట్ దగ్గర ఎప్పుడు డబ్బులు గుంజినటువంటి పరిస్థితి, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి ఎన్నడూ లేదు. మీరు ఒక మీడియా సంస్థగా పొదలకూరుకి వెళ్ళి ఏదైనా సరే రహస్యంగా విచారణ జరిపినా కూడా గతంలో ఎవరన్నా లేఅవుట్ దగ్గర డబ్బులు తీసుకున్నారనేటువంటిది తెలుసు. లేదు ఆ పరిస్థితి. అయితే అక్రమ లేఅవుట్లు అనేటువంటివి నేను అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో తను పట్టు సాధించాలనేటువంటి లక్ష్యంతో విప్పడి ముప్పిడిగా ఎవరినైతే వాళ్ళని అక్రమంగా వేసుకోవడం, వాళ్ళు డబ్బు సంపాదించుకోండి, మీరు నాకు ఓట్లు వస్తే చాలనేటువంటి విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ రోజు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎన్నడూ లేనటువంటి విధంగా అక్రమంగా లేఅవుట్లు వేశారు. ఆ లేఅవుట్లు వేసినటువంటి దాని మీద దాదాపుగా 6 కోట్లు 5,80 లక్షల రూపాయల వరకు దీనికి జరిమానా వసూలు చేయండి అని చెప్పి 2016-17 ఆయన మంత్రిగా ఎలగబెట్టే టైంలో 2018లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. 2016-17 ఎంక్వైరీ చేసి 2018 దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొస్తే అప్పుడు పాపం ఈ బడాబాబులు సర్దుకున్న వాళ్ళందరేమో పక్కకు వెళ్ళిపోయారు, కొనుక్కున్నటువంటి అమాయకులు బలవుతున్నారు, దానితో పాటు పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసేటువంటి వ్యక్తులు బలవుతున్నారు. ఈరోజు సోమిరెడ్డి ఉన్నాడు, నువ్వు గమ్ముకుంటు అంటే పంచాయతీ కార్యదర్శి గమ్ముకుంటాడు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా పాపం ఏం చేయగలడు. అందుకని వాళ్ళ మీద మీరు వెళ్ళొద్దని చెప్పాం. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి సోకాళ్ళు ఆయన తీసుకొచ్చి పెట్టేటువంటివన్నీ
నేను లిస్టుతో సహా మీడియాకి ఇచ్చాను. ఆ రోజు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, గతంలో ఓడిపోయి మంత్రిగా ఉన్నప్పుడు, మంత్రిగా వెలగబెడుతున్నప్పుడు ఆయన చేసినటువంటి నిర్వాకాలే తప్ప కొత్తగా వచ్చినటువంటివి ఏమీ లేవు. కాకపోతే మొట్టమొదటిసారిగా పొదలకూరులో కూడా లేఅవుట్లకి సోమిరెడ్డి కొడుకు బేరం పెట్టడం అనేటువంటిది పొదలకూరు బస్టాండ్లోనే చర్చించుకుంటున్నారు. ఎన్ని రోజులు లేనటువంటి ఒక సాంప్రదాయాన్ని సోమిరెడ్డి తీసుకొచ్చి పొదలకూరులో పరిచయం చేశాడు. లేఅవుట్లలో మీరు ఏ విధంగానే లేఅవుట్లు వేసుకోండి అని చెప్పి. అందులో భాగంగా ఆ బేరం కుదరలేదు కాబట్టి బేరసారాలు జరిగేటప్పుడు మిమ్మల్ని బెదిరిస్తానని చెప్పడానికి వాళ్ళెవరో మాకు సంబంధం లేనటువంటిది. మా ఫాదర్ అనేటువంటి వాడు 18 సంవత్సరాల సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. వాళ్ళేదో అభిమానంతో దానికి ఆయన పేరుతో ఆయన చనిపోయిన తర్వాత పెట్టుకున్నటువంటి పేరు. కాబట్టి ఆయన పేరుని సోమిరెడ్డి లాంటి వ్యక్తులు తీసేసినంత మాత్రాన ఆ ప్రాంతంలో జరిగిపోదు. మాకు మా తండ్రి గారు ఇచ్చినటువంటి అన్ని ఆస్తిపాస్తుల కన్నా కోట్లాది రూపాయలు వెచ్చించిన వెలకట్టలేనటువంటి ఆ ప్రాంత ప్రజల అభిమానం, మెట్ట ప్రాంత ప్రజల అభిమానం, ప్రేమ మాకు పంచిపెట్టాడు. కాబట్టి వాళ్ళ హృదయాల్లో ఆయన ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి సోమిరెడ్డి లాంటి తుంటరి చేష్టల్లాగా ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిలాగా కాకుండా ఏదో తుంటరి చేష్టలు చేసినట్టుగా ఆ విధంగా, అంటే ఆ ఫ్రస్ట్రేషన్ అది దాంట్లో ఆయన చర్యల్లో బయటపడుతూ ఉంది. సార్, అదేవిధంగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్టులో టెర్మినల్ కంటైనర్ అది వెళ్ళిపోతా ఉందని కూడా ఆందోళన చేశారు. అప్పట్లో మీరు కూడా దాన్ని ఎక్కడికి పోదు ఉంది ఏదో మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ అసలు ఏం లేదని కూడా ఈ మధ్యన మంత్రి ఆయన పోయి మళ్ళీ సోమిరెడ్డి అవకాశవాది. కంటైనర్ టెర్మినల్కి సంబంధించి మాట్లాడాల్సి వస్తే అంతకుముందు నవయుగ కంపెనీ ఇక్కడ పోర్ట్ ఏర్పాటు చేసింది, కృష్ణపట్నం పోర్ట్కి సంబంధించి. దాన్ని ఆదాని వాళ్ళు టేక్ ఓవర్ చేయడం జరిగింది. కృష్ణపట్నం పోర్టు నవయుగ కంపెనీకి ఉన్నప్పుడు ఆ యాజమాన్యానికి ఉన్నటువంటి పోర్టు కాబట్టి వాళ్ళు అన్ని రకాలైనటువంటి లావాదేవీలు లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఇక్కడి నుంచి నిర్వహించేవాళ్ళు. ఎందుకంటే మన పోర్టులో అన్ని రకాలైనటువంటి లావాదేవీలు జరగాలి, అన్ని రకాలైనటువంటి వ్యాపార లావాదేవీలు జరగాలి అనేటువంటిదంతా ఆ రోజు కంటైనర్ టెర్మినల్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. అయితే అదానీ గ్రూప్ వచ్చిన తర్వాత వాళ్ళకి అనేక రకాలైనటువంటి గ్రూప్ ఆఫ్ పోర్ట్స్ ఉన్నాయి. కట్టుపల్లిలో ఉండేటువంటి పోర్టులో ఎక్కువగా వాళ్ళు కంటైనర్లకు సంబంధించి హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే వ్యాపారం చేసేటువంటి వాడు ఉన్నాడో ఆ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే లైనర్స్ అని పిలుస్తారో వాళ్ళు కట్టుపల్లి దగ్గర నుంచి అయితే ఆదాయం బాగుంటుంది అని చెప్పి వీళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళు అక్కడికి తరలిపోయి అక్కడి నుంచి కంటైనర్లకు సంబంధించినటువంటి వ్యాపారం మొదలుపెట్టారు. కంటైనర్ టెర్మినల్ అనేది తరలిపోలేదు. సోమిరెడ్డి అక్కడే రాంగ్ కాన్సెప్ట్లో ఎదుగుతున్నాడు. కంటైనర్ టెర్మినల్ ఉంది, కంటైనర్లని తీసుకువెళ్ళేటువంటి వెజల్స్ రావడం తగ్గిపోయాయి. కారణం ఏమిటి అంటే వ్యాపార లావాదేవీలు ఏ రోజైతే తగ్గిపోతాయో, కంటైనర్కి సంబంధించినటువంటి రవాణా ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ వెజల్స్ వచ్చి తీసుకువెళ్ళేటువంటి తగ్గిపోయింది. అంతకుముందు వాళ్ళు నష్టమైనా సరే ఈ పోర్టుకు సంబంధించి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి ఇక్కడ అని చెప్పి నవయుగ వాళ్ళు ఆ ఫెసిలిటీని ఎక్స్టెండ్ చేశారు నష్టాన్ని భరించి. వీళ్ళు ఆ నష్టాన్ని భరించడానికి సిద్ధంగా లేరు. ఇతర పోర్టుల్లో వ్యాపారం ఉంది కాబట్టి వీళ్ళు వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఎంతవరకు వెజల్స్ వస్తే అంతవరకు తీసుకెళ్ళడానికే వెజల్స్ వస్తాయి. కంటైనర్ల క్వాంటిటీని బట్టి వెజల్స్ వస్తాయి. ఈయనేం చెప్తున్నాడు, మీరు వెజల్స్ తీసుకొస్తే కదా కంటైనర్ వాల్యూ వస్తుంది అని చెప్పి, కంటైనర్స్ వస్తే కదా వెజల్స్ తెస్తామని వాళ్ళు అన్నారు. కాబట్టి ఆయన ఏమన్నాడు, నేను వస్తే ఏదో ఉద్ధరిస్తాను అన్నాడు. మేము ఉన్నప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల టోల్ గేట్ పెట్టారు దానివల్ల. ఈరోజు నేను చెప్పేది, ఏది చేసినా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు నష్టపడకూడదు అనేటువంటి ఆలోచనతో చేశాను తప్ప స్థానికులను ఇలాగా దోచుకు తినాలనేటువంటి ఆలోచన ఏ రోజు చేయలేదు. అక్కడ క్రమబద్ధీకరించే పని చేసినా, పామాయిల్ దగ్గర క్రమబద్ధీకరించే పని చేసినా, ఇప్పుడు మాకు సంబంధించినటువంటి దాంట్లో వేరే వాళ్ళు చేశారు. నీ దగ్గర నేరుగా మీ అబ్బాయే 800, 4000 రసీదులు తీసుకెళ్ళి కొట్టి వాటికి సంబంధించినటువంటి దాంట్లో కూర్చుంటున్నాడు. కాబట్టి ఇవన్నిటి మీద విచారణ జరపండి, మా పాత్ర ఏదన్నా ఉందా నిర్ధారించండి. దానితో పాటు మీరేదైతే నేను పునరుద్ధరిస్తానన్నారో ఈరోజు అవకాశవాద రాజకీయాలు మానేసి కథలు కహానీలు ఆపేసి మరలా మీరు ఏ విధంగా తెస్తారో, ఆదాని కాళ్ళు పట్టుకుంటారా, లేకపోతే ఇంకొకరు కాళ్ళు పట్టుకుంటారా, అంబానీ కాళ్ళు పట్టుకుంటారా, ఎవరి కాళ్ళు పట్టుకొని మాటలకు సరిపెట్టకుండా మరలా మీరు కంటైనర్ టెర్మినల్లో నష్టాన్ని భరించైనా సరే వాళ్ళని ఒప్పించి మీరు వాటిని వెజల్స్ నడిపేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద నిందమోపి నేను తప్పించుకొని పారిపోతాను అని పలాయనం చెత్తకిస్తాను అంటే రేపు మరలా వచ్చేటువంటి ఎన్నికల్లో బహుశా అతను నిలబడతాడో నాకు తెలియదు, నిలబడాలని నేను కోరుకుంటా. నిలబడితే నీకు ప్రజలు బుద్ధి చెప్తారు.
సార్ అదేవిధంగా మీరు పదే పదే చెప్తున్నారు, సాక్ష్యాధారాలతో కూడా నేను చెప్తున్నాను, మీరు సాక్ష్యాధారాలు కూడా చూపిస్తాను, అబ్బా కొడుకు దొరికిన కాడికి దోచేస్తున్నారు ఇది అదని. అది ఎంతవరకు కరెక్ట్ అంటే? మీరు ఏం అవసరం లేదండి. మీరు ఉదయాన్నే ఏపీ జెన్కో దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఎవరి పేరుతో బల్కర్లో యాష్ లోడ్ అవుతుందో చూడండి. ఆ యాష్ బల్కర్ ఎక్కడికి పోతున్నారు మీరు వాటి వెనకనే ఒకరోజు వెళ్ళండి. ఒక అడ్రస్తో యాష్ బల్కర్ లోడ్ అయ్యి బల్కరు అది నేరుగా తమిళనాడుకి వెళ్ళిపోతుంది ఫ్యాక్టరీస్కి. ఒక రోజుకి ఎన్ని బల్కర్లు వెళ్తున్నాయో చూడండి. ఆ బల్కర్లో అక్రమంగా రవాణా జరుగుతుందో లేదో మీరే చూడండి ఒకసారి వెళ్ళి. చెప్పి వెళ్తే జాగ్రత్త పడతారు, చెప్పకుండా ఒకరోజు వెళ్ళండి. వెళ్ళి వాళ్ళ దగ్గర స్లిప్ తీసుకొని ఆ స్లిప్ వెనకనే బండి దగ్గరికి వెళ్తే ఇది వీళ్ళు నిర్దేశించినటువంటి ప్రదేశానికి వెళ్తుందా అక్రమంగా రవాణా అవుతుందో తెలుస్తుంది. అంటే బిల్లో ఒక రకంగా ఉంటుంది, పోయేది ఒక రకంగా వెళ్ళిపోతుంది. వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక కాంట్రాక్ట్ మాట్లాడుకొని ఒక పిల్లవాడిని పెట్టి ఆ పిల్లవాడి ద్వారా బల్కర్కి నెలకు ₹1,00,000 ఇచ్చేటట్టుగా 16 బల్కర్లు ఏర్పాటు చేసుకొని 16 లక్షల రూపాయలతో బూడిద మీద సంపాదించేటువంటి మాట వాస్తవమాదా ఒకసారి కనుక్కోండి. అదేవిధంగా మీరు నోడా ఆఫీస్కి వెళ్ళి ఎక్కడన్నా ఒక లేఅవుట్ అనుమతి రావాలి అని అంటే నా పర్మిషన్ లేకుండా మీరు అనుమతి ఇచ్చేదానికి లేదన్నారు. కాబట్టి మీరు ఉదాహరణకి ఒక లేఅవుట్ అప్లై చేయండి. నోడా అధికారులు మీకు నేరుగా కనుక అనుమతిస్తే మీరు నా దగ్గరికి వచ్చి ఏం సార్ మీరు ఈ విధంగా చెప్పారు, సర్వేపల్లి అక్రమాలు జరగటం లేదని చెప్పండి. నోడా అధికారులు మీకు ఏం చెప్తారు, మీరు నేరుగా వెళ్ళి సోమిరెడ్డిని కలవాలి, తృణోపనం సమర్పించుకొని ఆయన దగ్గర ఫోన్ చేయించుకుంటే మేము పర్మిషన్ ఇస్తాం. మీరు ఒకసారి ఎవడన్నా ఒకటి చేత ఒక లేఅవుట్ వేయించండి, రీజనబుల్గా ఉన్న అన్ని పేపర్లు ఇవ్వండి, మీరు ఒక పర్మిషన్ తెచ్చుకోండి, మీరే చెక్ చేయండి, ఒకసారి ఒకటి అప్లై చేయండి. అన్నీ ఉన్నటువంటి దానికి అప్లై చేసి నాకు పర్మిషన్ ఇవ్వమని అంటే నోడా అధికారులు ఆయన పర్మిషన్ తీసుకోకుండా మీకు కనుక ఇస్తే మీరు వచ్చి నన్ను చెప్పండి సార్ మీరు చెప్పింది వాస్తవం కాదు, ఏమి సంబంధం లేకుండా అనుమతులు ఇస్తున్నారు చెప్పొచ్చు. కాబట్టి ఇవన్నీ ఆధారాలను ఎందుకన్నానంటే మీరే ఎవడో ఒకటి పేరుతో సర్వేపల్లిలో ఒక లేఅవుట్ ఈరోజు అప్లై చేయండి, నేను చెప్తున్నాను కదా, చెప్పిన తర్వాత కూడా ఏమన్నా మార్పు వస్తుందో చూసుకోండి, అప్లై చేయండి. అప్లై చేసి అన్ని పేపర్స్ ఇవ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని పేపర్స్ ఇవ్వండి. వాళ్ళు కనుక మీకు అనుమతి ఇస్తే సార్ అనుమతి ఇచ్చాడు సార్ అని చెప్పండి. సార్ ఆయన పదే పదే ఎన్నికల ముందు కూడా ఇప్పుడు కూడా చెప్తాడు, నేను మా ఫాదర్ వాళ్ళు సినిమా హాల్ ఉండింది అమ్ముకున్నాను. నేను మొన్న ఒక మాట చెప్పాను, ఎస్ నువ్వు సిద్ధంగా ఉంటే నువ్వు రాజకీయాల్లోకి రాకముందు నీకున్నటువంటి ఆస్తులు, ఇన్ని సంవత్సరాలు నీ మెయింటెనెన్స్, ఇప్పుడు నువ్వు చెప్పేటువంటివి ఎట్టుండాలా, నేనున్నాను రాజకీయాల్లోకి రాకముందు నాకెంత ఆస్తి ఉంది, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకెంత ఆస్తి ఉంది, నేను ఎంత ఆస్తులు కొన్నాను ఎంత అమ్ముకున్నాను, వీటి రెండుతో పాటు నా బిడ్డలు పెళ్ళిళ్ళు చేయడం కానీ, నేను ఎన్నికల్లో పాల్గొని ఖర్చు పెట్టడం కానీ, నాకు సంబంధించినటువంటి నా లైఫ్ కెరీర్ మామూలుగా ప్రతి దైనందిన జీవితంలో అయ్యేటువంటి ఖర్చులు కానీ ఇవన్నీ లెక్కేసుకుంటే నీవు ఏమి వ్యాపారాలు చేసి సంపాదిస్తే మొన్న 1500 ఇచ్చావు, అంతకుముందు 2000 రూపాయలు ఓటుకి ఇచ్చావు, 1500 రూపాయలు ఓటుకి ఇవ్వగలిగావు, ఇవన్నీ ఎక్కడి నుంచి సంపాదించావు నువ్వు? కాబట్టి లెక్క తీసుకురా, లెక్క తీసుకొచ్చి కూర్చుంటే నువ్వెంతసేపటికి మా తాతలు ఇచ్చినటువంటిది నేను పోగొట్టుకున్నాను, నీకు నీ మధ్య నీ తమ్ముడి మధ్య పార్టిషన్ డీడ్ ఉంది, రిజిస్టర్ అయింది, ఆ రోజు నీకు ఎంత ఆస్తి వచ్చింది, మీ తండ్రి నుంచి నీకు వచ్చిన ఆ డాక్యుమెంట్ బయట పెట్టలేకపోతున్నావు నువ్వు, మీ తండ్రి నుంచి నీకు వచ్చినటువంటి ఆస్తి ఎంత చెప్పు. నాకేం లేదు, ఆస్తులు మొత్తం ఏం లేదు, అదే నేను చెప్పేది. రెంట్ హౌస్ లో ఉన్నాను, ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇళ్ల మీద నేను చెప్తున్నా, నేను నీలాగా బికారం ఉండని చెప్పుకోవడంలే, నీలాగా చందాలు దండుకొని బతుకుతున్నానని చెప్పుకోవడంలే, మా కుటుంబం ల్యాండ్ సీలింగ్లో మేము భూమి కోల్పోయినటువంటి భూస్వాములం, అది భూస్వామి కుటుంబం. నీలాగా నేనేమి అది ఇది చెప్పడంలే, నీలాగా నేను ఎప్పుడూ లేఖిగా మాట్లాడలే. నేను రాజకీయాల్లోకి రాకముందే నెల్లూరులో ఇల్లు కట్టాను. నేను ఇప్పుడు మనం కూర్చొని ఉండే ఇల్లు నేను రాజకీయాల్లోకి రాకముందు కట్టుకున్న ఇల్లు. హైదరాబాద్లో నాకు సొంత ఇల్లు ఉంది, 1997లోనే హైదరాబాద్లో నేను సొంత ఇల్లు కట్టుకున్నాను. కాబట్టి నాకెక్కడ మా ఊర్లో ఇల్లుంది, నెల్లూరులో ఇల్లుంది, హైదరాబాద్లో ఇల్లుంది, హైదరాబాద్లో నాకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, హైదరాబాద్లో నాకు వ్యాపారం ఉన్నది. కాబట్టి అందుకే నేను చెప్పేది, నేను రాజకీయాల్లోకి రాకముందు ఏమి సంపాదించాను, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత పోగొట్టుకున్నాను నేను చెప్తా, నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏం పోగొట్టుకున్నావు, ఏమి సంపాదించావు అనేది నువ్వు జనాలకు చెప్పు. కాబట్టి నోటి మాటలతో కాకుండా సోమిరెడ్డి జీవితం అంతా అవినీతిమయం అనేటువంటిది ప్రతి చిన్నపిల్లవాడికి తెలిసినటువంటి విషయం. కాకపోతే ఆ అవినీతి కాస్త దోపిడీగా మారింది. ఈ 2 నెలల్లోనే సోమిరెడ్డి దోపిడీ అనేటువంటిది నేనో నువ్వో మాట్లాడడమో కాదు,
తెలుగుదేశం పార్టీలో సర్వేపల్లి ప్రజల్లో ఎంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనేటువంటిది మనం అందరం గమనిస్తున్నాం. అది దేనికి దారితీస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే తెగబడి దోపిడీకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మీ ప్రభుత్వ హయాంలో వైట్ క్వార్జీకి కూడా మీరు సహకరించారు, మీ కనుసన్నుల్లోనే పెద్ద ఎత్తున ఇది జరిగిందని కూడా ఆరోపణలు వచ్చాయి. అది ఎంత ఎవరో ఒకరి పేరు పెట్టి వాళ్ళందరి చేత ఎవరో ఒకరి చేత చెప్పించాలనేటువంటి, నా పేరు చెప్పించాల్సినటువంటి పరిస్థితి తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, లేదు ఈ ప్రభుత్వం దీని మీద మేము జ్యుడిషియరీ ఎంక్వైరీ కానీ లేదా సిబిఐ లాంటి వాడు కానీ ఎంక్వైరీ వేస్తామని చెప్పి వేస్తే అసలు మొత్తం వాస్తవాలు వెలుగు చూస్తాయి. మాకేం భయం లేదు. అందుకని నువ్వు అది చేసావు ఇది చేసావు ఇది చేసావు అని చెప్పి ఊరికే ముడి పెట్టడం కాదు, నా పాత్ర ఏందనేటువంటిది నిర్ధారించు. ఎవడో ఎక్కడో ఏదన్నా లోడుకుంటే దాంట్లో గోవర్ధన్ రెడ్డికి పాత్ర ఉంది, గోవర్ధన్ రెడ్డికి భాగస్వామ్యం ఉందంటే క్వాడ్జిక్ రేటున్నప్పుడు పొలాల్లో ఎవడంతటా వాడు కొట్టుకున్నాడు, ఎవడంతటా వాడు వచ్చి లారీలో లోడ్ చేసుకు వెళ్ళాడు. వాటన్నిటికీ గోవర్ధన్ రెడ్డి బాధ్యత అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ దిగజారుడుతనానికి నిదర్శనం తప్ప, ఇదిగో దీంట్లో ఇతిమిద్దంగా గోవర్ధన్ రెడ్డికి పాత్ర ఉంది. ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఇరిగేషన్ అధికారులను పిలిచి మేము గోవర్ధన్ రెడ్డి మా గొంతు మీద కత్తి పెట్టి బిల్లులు చేయమంటే చేశాము అని స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి ఒక ప్రెస్ నోట్ రాసి ఇచ్చారు ఈ మధ్య వాళ్ళకే. ఓకే, మీరు ఈ ప్రెస్ నోట్ మీద సంతకం పెడితే మీ విచారణ తొలగించేస్తా, లేకపోతే మీ మీద విచారణ కొనసాగుతుంది. అంటే మిమ్మల్ని టార్గెట్ చేయాలి. వాళ్ళు ఏం చెప్పాలి, గోవర్ధన్ రెడ్డి గారు బలవంతం చేస్తే మేము సంతకాలు పెట్టానని చెప్పాలి అని ఒక ఇరిగేషన్ శాఖలో పనిచేసేటువంటి అధికారి చేతనే ఒక నోట్ రాయించాడు. అయినా ఈ అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఇటు చంద్రబాబు నాయుడు మాట్లాడిన జిల్లా విషయంలో కానీ మీరు వరుసగా గళం ఎప్పుతున్నారు. అంటే ఒక పక్క మీకు టార్గెట్ పెట్టి ఉన్నారు, మీకు భయం అనిపించడం లేదు? రాజకీయాల్లోకి వచ్చినప్పుడే స్టేషన్లు, అరెస్టులు, జైళ్ళు, బెయిళ్ళు వీటన్నిటికీ అలవాటు పడినటువంటి వాడు రాజకీయాల్లో ఉండాలి. ఈ రోజుల్లో, పాత రోజుల్లో ఉండేటువంటి పద్ధతి కాదు. సోమిరెడ్డి లాంటి వ్యక్తి మీద పోరాడేటప్పుడు అయ్యో రాజకీయాల్లో కొనసాగాలనా రాజకీయాల్లో నుంచి విరమించాలన్నా రెండే ఉండాలి తప్ప, రాజకీయాల్లో కొనసాగాలనేటువంటి వాడు భయంగా బిక్కిరిగా ఏదో జరుగుతుందనేటువంటి వాడు ఆ పిరికి రాజకీయాలు చేయడం నాకు ఏ రోజు ఇష్టం ఉండదు. దేన్నైనా ఢీ కొనాలి, మోటుకోవాలి, అవసరమైతే జైలుకి పోయి రావాలి, అన్ని రకాలైనటువంటి అనుభవాలు ఉండాలి తప్ప రాజకీయాలలో మాట్లాడితే నన్ను లోపలేస్తారేమో, రాజకీయాల్లో మాట్లాడితే నన్ను ఇబ్బంది పెడతారేమో, రాజకీయాల్లో మాట్లాడితే నన్ను జైలుకి పంపిస్తారనుకుంటే నేను ప్రజలకి న్యాయం చేయలేను, పార్టీకి న్యాయం చేయలేను. అంటే మామూలుగా తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. అంటే నేను తప్పు చెయ్యలేదు కాబట్టే భయపడలేదు. తప్పు చేయకపోయినా ఏదన్నా ఇరికిస్తాడేమని చెప్పి చాలా మంది నాకు పాపం చెప్పడం జరిగింది, సూచించడం, జాగ్రత్తగా ఉండు, టార్గెట్ చేస్తున్నారు, ఎవరైతే విధంగా కాస్త గట్టిగా గళం విప్పుతున్నారో వాళ్ళందరినీ జైలుకి పంపించాలని ప్రయత్నం. వాటన్నిటికీ లెక్క చేసేటువంటి వాడిని కాదు. తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. ఒకవేళ తప్పు చేయకపోయినా తప్పు ఆపాదించి ఏదన్నా ఇబ్బంది పెట్టినా సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 అమలు అవుతాయని మీరు భావిస్తున్నారా? సూపర్ 6 అమలు అవుతాయా లేదా అనుకోకుండా అమలు కావాలి అని కోరుకుంటున్నా. ఎందుకంటే పాపం ప్రజలు ఈరోజు, ప్రజలు అనేటువంటి వాళ్ళు అంతిమంగా ఈరోజు మొన్న మాకు ఓటు వేసి ఉండొచ్చు, రేపు ఈరోజు వాళ్ళకు ఓటు వేసి ఉండొచ్చు. కానీ ప్రజలు అనేటువంటి వాళ్ళు నష్టపోకూడదు, మోసపోకూడదు అని కోరుకునేటువంటి వాళ్ళు. అందుకని అమలు చేస్తాడా లేదా అని ఒకసారి ఆలోచన చేస్తే, నిన్న జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా పరోక్షంగా నేను అమలు చేయను అని చెప్పినట్టుగా అర్థమవుతుంది. మనకి ఒక్క మాటలో చెప్పాలి అంటే సూపర్ 6 అమలు కాలేదు. ఎందుకు సూపర్ 6 అమలు కాలేదనంటే, ఈ సంవత్సరం నుంచే ప్రారంభించాలి, 5 సంవత్సరాలు ఇవ్వాలి. దానికి సంబంధించి వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే అంటే జూన్ నెలలోనే ఖరీఫ్ ప్రారంభం అవుతుంది కాబట్టి దానికి సంబంధించి 20,000 రూపాయలు ఏదైతే ఇచ్చాడో ప్రభుత్వంతో పాటు 20,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రైతులకి, అది ఇవ్వలేదు. అదేవిధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాతనే మామూలుగా ఈ పిల్లలకు సంబంధించి అమ్మఒడి ఇవ్వాలి, ఈయన తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పాడు, అది ఇవ్వాలి ఇప్పుడు. ఎందుకంటే పోయినసారి హాజరు ఉంది, అవన్నీ చూసుకొని ఈ సంవత్సరం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ టైంకి వాళ్ళ ఖాతాలో నిధులు జమ అయ్యండి, ఇవ్వలేదు. కాబట్టి తల్లికి వందనం ఇవ్వలేదు, ఇప్పటికీ ఇవ్వాల్సినటువంటి రైతులకు సంబంధించినటువంటిది ఇవ్వలేదు. 1,500 రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రతి మహిళకి ఇస్తానన్నాడో సంవత్సరానికి 18,000, నెలకు 1,500 చొప్పున, దానికి సంబంధించినంత వరకు మార్గదర్శకాలే రాలేదు.
మీరు చెప్పినట్టుగా 2 నెలలు దాటిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ మిగతా వాటిలో ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 అన్నారు. ఆరంభ స్వరత్వంగానే ఉంది. పాపం చాలామంది ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా గ్రాఫిక్ ప్లేట్లు స్లైడ్లు వేసి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అని చెప్పి అన్నారు. నిన్న మాత్రం ఆ మంత్రి గారు మేము కొన్ని బస్సులు కొత్తవి ప్రారంభిస్తున్నామని చెప్పాడు తప్ప ఉచిత బస్సు ప్రయాణాన్ని గురించి ఎక్కడా మాట్లాడలేదు. గ్యాస్ సిలిండర్లు మేము ఇవ్వడం లేదని చెప్పి సాక్షాత్తు మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి అసెంబ్లీలో ప్రకటించాడు. కాబట్టి సూపర్ 6లో ఉన్నటువంటి వాటిలలో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఉచిత బస్సు ప్రయాణం, సిలిండర్లు, అదేవిధంగా తల్లికి వందనం, రైతులకు సంబంధించి ఇచ్చేటువంటి డబ్బు, అదే వీళ్ళకి సంబంధించినటువంటి 1500 రూపాయలు ఇస్తానన్నాడు, 1500, ఏది కూడా ఏ ఒక్క పథకం కూడా ఇంతవరకు సూపర్ 6కు సంబంధించి అమలు కాలేదు. అలాగే నిన్న ఇవి రేషన్ వెహికల్స్ మొత్తం తొలగించేసినట్టున్నారు. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ కూడా తీసేస్తారు అనే ఒక అంతే కదా. ఇప్పుడు అయిపోయింది, మరలా గజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇవ్వలేదు. 5,000ని 10,000 రూపాయలు చేస్తానని చెప్పిన ప్రలోభ పెట్టి వాలంటీర్లని వాళ్ళందరినీ పాపం తన వైపు తిప్పుకొని వాళ్ళ పాపం నిరుద్యోగులు ఆశపడి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినా సరే కొంతమంది పాపం అయ్యో మన జీవితాలు బాగుపడతాయి 10,000 రూపాయలు జీతం ఇస్తాడని చాలామంది పాపం ఆశపడితే వాళ్ళందరికీ ఇప్పుడు ఆ వాలంటరీ వ్యవస్థని నేను రద్దు చేస్తానన్నట్టుగా మాట్లాడితే అంతకన్నా దారుణం ఏముంటుందండి. సార్, జిల్లాలో మామూలుగా ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ చురుకైన కార్యకర్తలు కొందరు ఊళ్ళో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది భయపడుతున్నారు. అలాంటి వారిని మళ్ళీ పార్టీ ఇది చేయడం కోసం వీళ్ళు ఎలాంటి వాయిస్ ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడాం, చెప్పాం. అధికారం ఉన్నప్పుడు ఈ పార్టీ మనకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చింది. మేము శాసనసభ్యులు అయ్యాం, నా వరకు నేను మంత్రిని కాగలిగాను అంటే అది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశం. కాబట్టి పార్టీలో నిబద్ధతగా పనిచేసేటువంటి వ్యక్తులు, నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈరోజు పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. ఎన్ని కష్టాలు పడ్డా, దాడులు జరిగినా భరిస్తున్నారు. వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి శాసనసభ్యులు అందరినీ కోరాం, ప్రతి నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి మేము అండగా ఉంటామని చెప్తున్నాం. దానితో పాటు ఏదైనా సరే బహుశా వీళ్ళు కనుక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా నుంచే ప్రజల్లో నుంచి ఉద్యమం ప్రారంభించి ఈరోజు దానికి సంబంధించినటువంటిది శ్రీకారం చుట్టడానికి కూడా ఈరోజు సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎవ్వడూ ఎక్కడికి భయపడి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైనా అటువంటి పరిస్థితి ఏర్పడితే మేమే వెళ్ళి వాళ్ళ ఇళ్లలో కూర్చొని వాళ్ళకి రక్షణగా నిలిచేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా పార్టీ పగ్గాలు కూడా కాకాని గోవర్ధన్రెడ్డికి ఇవ్వబోతున్నారు అనేది నిన్న మొన్నటి నుంచి అంటే చెప్తున్నారు. నేను వాస్తవానికి ఆశించడం లేదు, కానీ నేను ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సుశిక్షితుడైనటువంటి సైనికుడు లాంటి వాడిని, వీర విధేయుడిని. కాబట్టి పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా, ఇదిగో ఈ పార్టీలో ఇది నీ బాధ్యత అని చెప్పినా, లేదు ఈ బాధ్యతల నుంచి నువ్వు వైదొలుగు అని చెప్పినా దేనికైనా సరే సిద్ధంగా ఉండేటువంటి వాడిని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాట, ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఈరోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను. 2 సార్లు నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు, మంత్రిగా అవకాశం ఇచ్చాడు. కాబట్టి అటువంటి వ్యక్తి మీద నాకు ఏదైనా అభిప్రాయ భేదం అనేటువంటిది వస్తే నేను పక్కకు జరిగి వెళ్ళాలి తప్ప ఆయన్ని విమర్శించేటువంటి పరిస్థితి రాకూడదు. అటువంటిది నాతో ఎన్నడూ అభిప్రాయ భేదం రాలేదు. నేను ఈ రోజు ఆ రోజు ఏ రోజు కూడా ఒకటే మాట చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ పార్టీలో ఎందుకు పనిచేశామా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నాయకత్వంలో ఎందుకు పనిచేస్తున్నామా అనేటువంటి బాధ ఏ రోజు నాకు కలగలేదు. కాబట్టే ఆ ఆత్మసంతృప్తి, ఆత్మవిశ్వాసం నాకు ఉంది. కాబట్టే ఈ పార్టీలోనే కొనసాగరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్స్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించింది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.